డీమ్డ్ యూనివర్సిటీగా మారడానికి అప్లై చేసుకున్నాడు. కాలేజీ యూనివర్సిటీ అయింది. డీమ్డ్ టు యూనివర్సిటీ మారడానికి అప్లై చేసుకున్నాడు. ఏ రోజు అప్లై చేసుకున్నాడు? 2023 నవంబర్ 23 తారీఖు. 2023 నవంబర్ 23 తారీఖున ఈయన అప్లై చేసుకుండు. లేలే నేను ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి నేనే అమ్ముకుంటా సీట్లన్నీ, నాకు అర్హతలు ఉన్నాయని చెప్పి అప్లై చేసుకుంది. రిజర్వేషన్ ఏం లేదు, అంతా క్యాన్సల్. అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏమిటి? డీమ్డ్ యూనివర్సిటీ అంటే, డీమ్డ్ టు యూనివర్సిటీ అంటే నాణ్యత గల మంచి విద్యను అందించే సంస్థగా గుర్తింపు. ఒకటి, నాణ్యత గల మంచి విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, విద్యను అందించేటువంటి సంస్థగా. వీళ్ళకు వృత్తి స్వాతంత్రం అంటే సొంతంగా పని చేసుకునేటువంటి స్వతంత్రాన్ని కల్పించేటువంటి విధానం అన్నట్టు. అంతే. అయితే ఇక్కడ దీంట్లో ఇంకేమేమి ఉంటాయి? డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత అంటే సీట్లన్నీ ఇష్టం వచ్చినట్టు భర్తీ చేసుకో. దీంట్లో రిజర్వేషన్ ఏం లేవు. నువ్వు అమ్ముకుంటావు, 1 కోటి రూపాయలకు అమ్ముకుంటావా, 10 కోట్లకు అమ్ముకుంటావా, 1 లక్ష రూపాయలకి ఇస్తావా, నీ ఇష్టం, నీ సీట్లు. తర్వాత నీకు ఇష్టం వచ్చినంత ఫీజు తీసుకో. 3 లక్షలు అనేది రూల్ ఏం లేదు. ఎందుకంటే గతంలో 3 లక్షల రూలే ఉండే. ఎందుకంటే ఈ ఎవరైతే కన్వీనర్ కోటా ఉందో పిల్లలు ఎవరైతే ఉన్నారో నీకు ఇష్టం వచ్చినంత ఫీజు తీసుకో. ఇప్పుడు ఎంత అయినా తర్వాత సిలబస్ నువ్వే తయారు చేసుకో. అంటే నువ్వేం పాఠాలు పెట్టాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు. తర్వాత లేవు రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సిన పని లేదు. నీ ఇష్టం, ఇక అంతా నీ ఇష్టం అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయ్యా అప్లై చేసిండు. అప్లై చేసిన తర్వాత అప్లై కాకముందుకేమో ఇది ఫీజు. అప్లై కాకముందుకేమో మన పిల్లలు 60,000 రూపాయలు ఏడాదికి ఫీజు కట్టి చదువుకునేటోళ్ళు. 5 ఏళ్ళకు 3.5 లక్షలలో ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యేటోళ్ళు. ఇక ఈయన డీమ్డ్ యూనివర్సిటీ అప్లై చేసుకుని కదా, ఈ పిల్లలకు రావాల్సిన 200 సీట్లు పోయినాయి. ఇక ఈ సీట్లు పోయినాయి, ఇప్పుడు లేవు.